హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పట్టణమ పాకశాల. ఈరోజు అయితే కిడ్స్ స్నాక్స్ బాక్స్ ఉంటుంది కదండి, దానికోసం అయితే నేను బనానా పాన్ కేక్స్ చేద్దామని బాగా పండిన 2 అరటి పండ్లను అయితే ఇట్లా మిక్సీ జార్లో వేసానండి. ఇది నేను ఎగ్లెస్ చేస్తున్నానండి. దీంట్లో మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ కాబట్టి మనం ఎగ్ వేయట్లేండి, ఎగ్తో కూడా చేసుకోవచ్చు. కొన్ని పాలు వేసి మనమైతే మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇంకో బౌల్లో అయితే ఒక కప్పు, చూసారు కదండి, ఇట్లా ఒక బౌల్లో తీసుకున్నాను గోధుమ పిండి. ఇట్లా ఒక పెద్ద బౌల్లో వేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండి లాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే అది మిక్సీ జార్లో వేసాం కదండి, బనానా పీసెస్ ఇంకా పాలు పోసాము. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకుందామండి. బెల్లం లేకపోతే చక్కెర అయినా వేసుకోవచ్చు. చక్కెరతో ఎక్కువ బాగుంటాయి. నేను ఇప్పుడు బెల్లంతో అది చేస్తున్నాను. కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి షుగర్ తక్కువ అవుతుందని వేస్తున్నాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి కొంచెం కలుపుతామండి. మళ్ళీ దీనైతే మనం మిక్సీ పడదాం. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ పట్టానండి. జార్ ఇట్లా మనకి మంచిగా లిక్విడ్ లాగా వచ్చింది కదండి. ఇది మనం ఈ గోధుమ పిండి బౌల్లో ఇదైతే వేసుకుందాం. ఇప్పుడు రెండు మంచిగా మిక్స్ చేద్దామండి. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి రెండు మిక్స్ చేద్దాం. చూడండి, నేను ఎంత కొంచెం తీసుకున్నానో బేకింగ్ సోడా. ఇప్పుడైతే మనం మంచిగా బీటర్ ఉంటే బీటర్, లేకపోతే స్పూన్ తోటి అయినా మనం మిక్స్ చేద్దామండి. ఇలా మంచిగా అయితే బీట్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద పాన్ కేక్స్ చేసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఎగ్ తోటి బనానా పాన్ కేక్స్ చేద్దామండి. ఈసారి ఏమో ఎగ్లెస్ చేశాను. మంచిగా కలిపి మీకు చూపిస్తాను అండి. చూసారు కదండి, నేనైతే మంచిగా కొంచెం బ్యాటర్ అనేది టైట్గా ఉంటే నేను కొన్ని మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అట్లాగే టేస్ట్ ఒకసారి చూసి నేను కొంచెం మళ్ళీ బెల్లం పౌడర్ అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు చూడండి, మనది ఇలా వచ్చింది. సేమ్ కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అట్లా. ఇప్పుడు మనం వీటిని ప్యాన్ కేక్స్ లాగా మనం ప్యాన్ మీద వేసుకోవాలి. ఒక 5 minutes అయితే ఇట్లా సోక్ చేసుకోవడానికి మనం టైం ఇద్దాం. తర్వాత ప్యాన్ కేక్స్ వేద్దామండి. ఇప్పుడైతే నేనైతే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసి మనమైతే ప్యాన్ కేక్స్ రెడీ చేద్దాం. ఇట్లా అయితే ఆయిల్ వేసానండి. ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసుకున్నారు కదా. మామూలు దోశ పెంకే తీసుకున్నామండి. నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, అవి మనమైతే స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా దీన్ని దోశలాగా మనం ఏం స్ప్రెడ్ చేయొద్దండి, స్టిక్కీ ఉంది కాబట్టి. కొంచెం అటు ఇటు అంత ఆయిల్ వస్తుందండి. ఇప్పుడైతే మనం దీని మీద ఏదైనా మూత పెడదామండి. మూత పెట్టి బాయిల్ చేద్దాం. ఒక 1 minute అట్లా 2 minutes ఇట్లా మూత పెట్టి బాయిల్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను నేను. తర్వాత చూద్దాం. ఆల్రెడీ చూసారు కదండి, మన ప్యాన్ కేక్ ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా మొత్తం పిండిని మనం ఇలానే ప్యాన్ కేక్ లాగా వేద్దామండి. మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా అండి. ఇట్లా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు స్కూల్లో స్నాక్స్ ఐటెం లాగా బాగా తింటారండి.
మనం బయట నుంచి తెచ్చినవి కూడా షుగరే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇంట్లో వాడిన దానికి మనం బయట నుంచి తెచ్చిన యాడెడ్ షుగర్స్కి చాలా తేడా ఉంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కొంచెం బెల్లం అన్న షుగర్ అన్న యాడ్ చేసి పెడితే పిల్లల హెల్త్ అయితే పాడవదండి. దీంట్లో బనానా ఉంది, పాలు ఉంది, కాబట్టి పిల్లలకి మంచిగా న్యూట్రిషన్ దొరుకుతుందండి.